ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, బహిరంగ నిరుద్యోగం అంటే వాస్తవానికి ఇక్కడ దేన్ని మనం ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ వాస్తవానికి ఎందుకు ఈ బహిరంగ నిరుద్యోగం ఏర్పడుతుంది? ఇక్కడ మేజర్గా బహిరంగ నిరుద్యోగం అనగా పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లేనటువంటి స్థితి, పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పని దొరకనటువంటి స్థితిని బహిరంగ నిరుద్యోగం అంటున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా వలసలు రావటం వల్ల పట్టణాల్లో ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అలాంటి నిరుద్యోగాన్నే బహిరంగ నిరుద్యోగం అంటున్నాం. అంటే చూడండి, పని చేయడానికి ఆసక్తి ఉన్నప్పటికీ పని దొరకనటువంటి స్థితిని బహిరంగ నిరుద్యోగం అన్నాం. మరి ఈ బహిరంగ నిరుద్యోగానికి కారణం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు ఎక్కువ రావటం బహిరంగ నిరుద్యోగానికి ఒక రీజన్. మరొక రీజన్ ఏంటంటే శ్రామికుల్లో నైపుణ్యాలు లేకపోవటం. జనరల్గా ఆ వ్యక్తి దగ్గర స్కిల్ లేకపోవటం. మనం ఒక పని చేయాలంటే ఆ పని పట్ల మనకు నైపుణ్యత ఉండాలి. ఏ వ్యక్తికైతే ఆ రంగాల్లో నైపుణ్యత ఉంటుందో ఆ రంగాల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇవాళ మన దేశంలో చాలామంది శ్రామికుల్లో స్కిల్స్ కొరత ఉండటం వల్ల ఉపాధి అవకాశాలు దొరకట్లేదు. ఈ నైపుణ్యాల కొరత కూడా భారతదేశంలో బహిరంగ నిరుద్యోగానికి ఒక రీజన్గా చెప్పవచ్చు.